నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ కూడా పెట్టింది. ఇదే సందర్భంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్ను, బీజేపీని, కాంగ్రెస్ను, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి తన సొంత తండ్రి కేసీఆర్పై కూడా వ్యాఖ్యలు చేసింది. ఇక ఎగ్జిట్ పోల్స్ అంశం తెరపైకి వస్తున్నాయి. ఇక చాలా అంశాలు కేసీఆర్ ఈ మధ్యకాలంలో సభ ముందు బయటికి రావడం, రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చ కూడా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కండబోయిన రాజా యాదవ్ గారు ఉన్నారు. కేసీఆర్కు ఒకనాడు అత్యంత సన్నిహితులు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే. కవిత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసింది. ఇక టీఆర్ఎస్ పేరుతో ఇక ఆమె ప్రకటించింది. కొత్త రాజకీయ పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా? ఆమె పార్టీ పెట్టడాన్ని ఎట్లా చూస్తారు? సరే, కవిత రాజకీయ పార్టీ పెట్టడంలో తప్పేం లేదు. ప్రజాస్వామ్య రాజకీయాలలో ప్రజలు ఎన్నుకున్న నాడు, ప్రజలు ఆదరించిన రోజు ఆ పార్టీకి విలువ, సరి అయిన విలువ వస్తుంది. అంతసేపటి కనుక ఇల్లలకంగానే పండుగ కాదు. సరే, పార్టీ పెట్టడానికి ఆమెకు గల స్కోప్ ఏంటిదంటే కేసీఆర్ బిడ్డ కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, మార్క్ వస్తుంది వెంటనే. కేసీఆర్ కూతురు కాబట్టి అరే కేసీఆర్ కూతురు అని ఒక ఆదరణ ఉంటుంది. పోతే సాదా సీదాగా లేరు వాళ్ళు, మంచిగా పైసలు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు. కాబట్టి పార్టీ పెట్టడం, పార్టీ కనిపించడం, ఇవి రెండు జరుగుతాయి. కానీ రాబోయేటివే కీలకమైనవి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలలో ఎట్లా పాల్గొంటుంది? ఎన్నికలలో ఆమె మేనిఫెస్టో ఏంది? ఇదివరకు వాళ్ళు చేసింది ఏంటిది? ఈమె ఇదివరకు ఎంపీగా ఉండగా ఏమేం చేసింది? ఎమ్మెల్సీ ఉండగా ఏమేం చేసింది? ఇప్పుడు ఏం తప్పులు అయినాయి అని చెప్తాంది. ఇవాళ ఆయన కొడుకు, ఆయన తండ్రినే తప్పు పడుతుంది. ఆయన లేకపోతే ఎంపీ అవునా? ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ అవునా? ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ అవుతుందా? ఎవరికైనా అవకాశం ఉంటుందా? తెలంగాణ ఉద్యమంలో నీ 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 జాగ ఎక్కడ? నీ ప్రస్థానం ఏంటిది? నువ్వు ఏడుంటివి? నువ్వు ఎక్కడ? అమెరికాలో ఉంటేవి. నువ్వు అయినా నీకు ఆదరణ జరిగిందంటే మీ తండ్రి వాళ్ళని జరిగింది. మా తండ్రి ఏం చేయలేదంట. నువ్వు ఏం చేయలేదన్నప్పుడు అప్పుడే పార్టీకి ఆనాడే పార్లమెంటుకు రాజీనామా చేయనుంటివి. ఓడిపోయాక నేను ఎమ్మెల్సీ తీసుకొని నీ పార్టీలో అననుంటివి. ఆనాడం ఇడిచిపెట్టి ఇవాళ నేను పెగ్గలు మాట్లాడుతా అంటే లోకం ఒప్పుకోదు. నీ ముందట ఉన్నోళ్ళు చప్పట్లు కొడతారు కావచ్చు, వాళ్ళు ఎట్లా వచ్చిందా అనేది తెలియదు. వాళ్ళు ఏమి తెచ్చిందా లేకపోతే ఏమి ఇవ్వకున్నా వాలంటరీగా వచ్చిందా అనేది ఆటోమేటిక్గా చప్పట్లు కొడతారు. ఉచిత విద్య అంటది, కార్పొరేటర్ విద్య ఎంత చదివినా నేను చదివితా మీ అమ్మ అంటది. ఎవరికి అమ్మ? ఏమే ఎన్నడమ్మ అయింది? తల్లి పాత్ర ఎన్నడొచ్చింది? భవిష్యత్తులో నేను ఒక తల్లి పాత్ర పోషించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బిడ్డలకి ఒక తల్లి బాధ తెలిసి ఉంటుంది కాబట్టి అట్లా తల్లిగా నేను రూపాంతరం చెందాలని కూడా ఆమె ఆశిస్తుంది. తప్పేం లేదు. కానీ ఎన్నడు తల్లిగా నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఎందుకు తల్లిగా వ్యవహరించలేకపోయినావు? ఆనాడు మీకు తండ్రి ఉన్నాడు కాబట్టి నువ్వు తల్లిగా వ్యవహరించలేకపోయినావా? నువ్వు సారాయి కుంభకోణంలో నువ్వు ఎందుకు ఇరుక్కున్నావు? సారాయి కుంభకోణంలో ఒక తల్లి ఇరుక్కోవచ్చునా? కొడుకులకు మందు తాగియచ్చునా? భర్తకు మందు తాగియచ్చునా? అన్నదమ్ములకు మందు తాగియచ్చునా? అంటే ఆనాడే నువ్వు తల్లి పాత్ర వహించి ఇది తప్పు అని ఒప్పుకొని ఉంటివి. నీ కోర్టులు కొట్టేసినాయి అంటావు, మళ్ళీ హైకోర్టు పోయిన వాళ్ళు నీ కేసు ఇంకో కొలికి రాలే. నువ్వు ఎట్లా అమ్మవు అవుతావు? అది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు మాట్లాడే ముందు చాలా ఆలోచించుకోవాలి. ఇవాళ నీ అన్నను విమర్శిస్తాను, తప్పే. మీ అన్నను విమర్శించడం మాత్రం ఒకటి తప్పలేదు. ఎందుకంటే మీ అన్న కంటే మాత్రం నువ్వు కేసీఆర్ను విమర్శించడం తప్పు, కానీ కేటీఆర్ను విమర్శిస్తే మాత్రం తప్పేం లేదు. కానీ ఇవాళ ఎందుకు యాదికొస్తాడు మీ అన్న శాతగా అనోడని ఇవాళ ఎందుకు గుర్తుకొస్తుంది నీకు? ఆనాడు ఎందుకు గుర్తు రాలే? మా అన్న మంత్రికి అన్ఫీట్ అని నువ్వు ఎందుకు చెప్పలే? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. రాజా యాదవ్ మాట్లాడతాడు, ప్రజలు మాట్లాడతాను. ఇవాళ యాదికి వచ్చిందా బిడ్డ? మరి
ఇన్ని రోజులు నీకు ఎందుకు యాదికి రాలేదని ప్రజలు ప్రశ్నిస్తానులే. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు. ఉచిత విద్య ఆనాడు నీకు ఎందుకు గుర్తు రాలే? నువ్వు పవర్లు ఉన్నప్పుడు నీకు ఎందుకు గుర్తు రాలే? అందుకనే పవర్ పోయినాకో తీరు, పవర్ ఉన్ననాడో తీరు ఉండద్దు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ లైన్ దాటి వెళ్ళే పరిస్థితి ఉండదు. అప్పటికి కూడా నేను నా ప్రయత్నంగా ఇంటర్నల్గా చెప్పే ప్రయత్నం చేశాను. కాళేశ్వరం విషయంలో అవినీతి అంశాన్ని తీసుకొచ్చినందుకే నాపై చర్యలు తీసుకున్నారని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశాను. మాకెందుకు చెప్పలే? ప్రజలకెందుకు చెప్పలే? కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అని పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాలి. నేను బీజేపీలో ఉంటేనే మొన్న నేను బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడినా, నేను టీఆర్ఎస్లో విభేదించినాడు మాట్లాడినా, టీఆర్ఎస్ని ఎందుకు విభేదిస్తానని మాట్లాడినా. మీ నాన్న మేము అత్యంత సన్నిధులుగా 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. మరి నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడలేదు. ఆనాడు మీకు ఇంత సంపద లేదే, నువ్వు కిరాయి ఇంట్లో ఉంటివే, నీ కిరాయి ఇంట్లో ఉన్నదానికి ఇంత సంపద ఎందుకు వచ్చింది? నువ్వు అమ్మ రూపం ఎత్తబోతానవు, జయలలితను పోల్చుకుంటానవు. జయలలిత జైలుకు పోయినంత మాత్రాన ఎంత పోరాటం చేసింది జయలలిత పార్టీ నిలబెట్టడానికి? జైలుకు పోయిన వాళ్ళందరూ లీడర్లు అవుతారు అనుకుంటారు, శుద్ధ అబద్ధం. ఎందుకంటే అనేక మంది పోయిన జైలుకు. రామకృష్ణ హెగ్డే లాంటి వ్యక్తి కూడా పోయింది జైలుకు. అందుకనే మీరు పోల్చుకోకండి, రామకృష్ణ హెగ్డే క్యారెక్టర్ని పోల్చుకోవాలి. అది జైలుకు పోయిన రాజకీయ నాయకులందరూ కూడా సీఎం అవుతారు, ఒక గొప్ప నేతలు అవుతారని కొంతకాలంగా ప్రచారం ఉంది. పాదయాత్ర చేసిన వాళ్ళు కూడా సీఎం అవుతారని కూడా చాలా ప్రచారం ఉంది. రెండింటికి నిజమేనుందా? ఒకటే, పాదయాత్ర చేసిన వాళ్ళు అయిండు. ఇప్పుడు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంశగా ఆయన ఒక అవకాశం వచ్చింది. అదే రాహుల్ ఖాన్కి అత్తలేదు. ఆయన దేశమంతా తిరిగి రాహుల్ ఖాన్ ఆయన, లేకపోతే రాహుల్. కానీ రాహుల్ గాంధీ కాడు. గాంధీకున్న వీళ్ళకేం సంబంధం? గాంధీ వేరు, వీళ్ళు వేరు కదా. గాంధీ కోట ఆయనే, ఈయన ముస్లిం. గాంధీ కోట ఆయనే, ఈయన ముస్లిం. వాళ్ళు పట్కారుల్లో వాళ్ళని ఏమంటారు మరి నాకు తెలియదు. సరే, కులాల ప్రస్తావన కూడా అవసరం లేని విషయం. కానీ ఆయనకున్న వీళ్ళకు పోలిక లేదు. అది. మరొక వైపు కేసీఆర్ ఈ మధ్య కాలంలో జగిత్యాల సంబంధించిన సభలో బయటకు వచ్చారు. ఆ తర్వాత మొన్న ఆవిర్భావ సందర్భంగా ముగింపు సమావేశంలో కూడా మాట్లాడారు. నెక్స్ట్ కూడా వరుసగా సభలు సమావేశాలు కూడా ఉండబోతున్నట్టు, యాక్టివ్గా ఉండబోతున్నట్టు, అలాగే పార్టీని దిశానిర్దేశం చేసినట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. వాస్తవంగా ప్రాక్టికల్గా అది జరుగుతుందా? కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సభలకు రావడాన్ని బట్టి ఎట్లా చూస్తారు? కేసీఆర్ సమావేశాలు మాత్రం ఆయన ఆరోగ్యం మంచుకున్నది. అన్నిటికంటే ఆయన ఆరోగ్యం మంచిగా అవుపడ్డాడు. చాలా గొప్పగా నేను కూడా బాగా సంతోషపడ్డా. ఒక అనేక రోజులు ఆయనతో కలిసిన ఒక సన్నిహితునిగా చాలా సంతోషపడ్డా. అన్నా ప్లీజ్ దయచేసి నీ ఆరోగ్యాన్ని అట్లే కాపాడుకో. ఆయనే జీవన్ రెడ్డి సమావేశానికి వచ్చిండు, బాగానే మాట్లాడిండు. సభ సక్సెస్, ఆపరేషన్ సక్సెస్, కానీ పిల్ల దక్కలే, పేషెంట్ డెడ్. ఎందుకంటే అనుకున్నంత ఒక జగిత్యాల సభ మాత్రమే తోటే పూర్తి కాదు. కానీ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ లీడర్లకు కొంత ధైర్యం వచ్చినమాట నిజం. కొంత ధైర్యం వచ్చినమాట నిజం. ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. కానీ రాజ్యాధికారం తేదు అది. కానీ రాజ్యాధికారం కావాలనుకుంటే మిగతా పార్టీలతో సాన్నిహితంగా ఉండి మిగతా పార్టీలతో కలిసి నాడు మాత్రమే వస్తుంది. లేకపోతే ఎవరికి వాళ్ళే కనుక పోటీ చేస్తే అంతర్గత కలహాలతో బీజేపీ ఇంటి పోరుతో మీరు ఇట్లనే సతమతం అవ్వుకుంటుంటే మళ్ళీ అదే కాంగ్రెస్కి అవకాశం అవుతుంది. మీరు కొన్ని పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కలిసి కనుక చేస్తే సక్సెస్ అవుతారు. బీఆర్ఎస్ ఏమో బీజేపీకి బద్ద శత్రువు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రుల్ని, ప్రధాని కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు మాకు పొత్తు అనేది అసాధ్యము, పొత్తు అనేది కుదరని చెప్తున్నారు. మీరేమో రెండు పార్టీలు కలవాలంటున్నారు. ఎందుకు? వ్యతిరేక ఓటు చీలడానిక? దీనికి ఒకటేనండి, వ్యతిరేక ఓటు చీలిపోతే కాంగ్రెసే రాజ్యం చేస్తుంది. ఇక్కడ అంటే దేశంలో మొత్తం ఆరిపోయినా తెలంగాణలో ఒక వెలుగు వెలుగుతుంది. దానికి కారణం మీరే. మీకు రాజ్యాధికారం రావాలి, లేకపోతే పేదోళ్ళకు పనిచేయాలి, బాధితులకు పనిచేయాలనుకుంటే మీరు కలిసి రాక తప్పదు. కలవకుంటే మీ గతికి అంతటే ఉంటుంది.
కలవాలని నేను అంటలేను, కలవాలని మీరు అనుకోవాలి. కలవాలని నేను అంటలేను, కలవాలనే సోయి మీకు ఉండాలి. ఓకే. కలవాలనే సోయి మీకు ఉండాలి. ఎందుకంటే 5 రాష్ట్రాల రిజల్ట్ ఇప్పుడే కనిపిస్తూ ఉన్నది. 5 రాష్ట్రాల విషయానికి వస్తాను. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరబోతున్నట్టు ఎగ్జిట్ పోల్లో వచ్చింది. తమిళనాడులో మళ్ళీ డిఎంకే, అలాగే తమిళనాడు విషయానికి వస్తే అక్కడైతే ఈ కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ మళ్ళీ కాంగ్రెస్ సంబంధించిన కూటమి అధికారం రాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఈ ఫలితాలు మరోవైపు అక్కడ ఇంకొక 2 రాష్ట్రాలు చూస్తే బీజేపీ ఎన్డీఏ సంబంధించిన వస్తుందని తెలిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అస్సాం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, పశ్చిమ బెంగాల్ వచ్చేస్తుంది. అంగ అయినా కావచ్చు, లేకపోతే డిఎంకే అయినా కావచ్చు. అంగ అయితే ఎన్డీఏ వస్తుంది. ఒకవేళ హంగ్ కనుక తమిళనాడులో ఏర్పడితే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఇక మిగతా ఈ కేరళ అనేది ఇక అది ఎప్పటికీ మనం చవి చూస్తాం. కానీ కేరళలో బలం అయితే బీజేపీ పెంచుకుంటుంది. ఏ స్థాయిలో పెంచుకుంటుందా కానీ కేరళలో అయితే బలం పెంచుకుంటుంది. రాబోయే రోజులల్లో ఎన్డీఏ ఫలితాలు పుష్కలంగా ఉంటాయి. మరి ఎన్డీఏ ఫలితాలు పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. కానీ తమిళనాడు విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎస్పీఏ అంటే డిఎంకే ఆధ్వర్యంలో ఉన్న కూటమి కూడా బలంగా ఉండబోతుందని తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ కూడా నెక్ టు నెక్ ఫైట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఎల్డీఎఫ్ అంటే కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఈసారి కూడా అధికారంలోకి వచ్చినట్టు కూడా అర్థమవుతుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక్కటేనండి, ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే నా ఓటు వాదన కానీ ఎన్నో రోజులు లేదు కదా, చాలా దగ్గర ఫలితం ఎక్కువ రోజులు లేదు కదా. ఆ రోజుల తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక శుభ పరిణామం అయితే ఎన్డీఏకు కనిపిస్తూ ఉన్నది. ఇదివరకు ఉన్నంత ఈ ఈ ఈ రాష్ట్రాలలో వాళ్ళకి ఎంత మాత్రం పలుకుబడి లేకుండా ఈ రాష్ట్రాలలో ఎన్డీఏకి మాత్రం సరి అయిన పలుకుబడి వస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఒక్కొక్క కాడ పాగా వేసుకుంటూ పోతుంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీలో కూడా కుమ్ములాటలు గ్రూపులుగా మారిపోయాయని కూడా మీలాంటి వాళ్ళు డైరెక్ట్గా చెప్పిన పరిస్థితి, నేరుగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన జరుగుతుందా, అవసరమా, ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రక్షాళన అవసరం. కేంద్రం దీన్ని పూనుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న నాయకులకు మాత్రం సోయి ఉన్నదని నేను అనుకుంటలేను, సోయి అత్తదని కూడా నేను అనుకుంటలేను. కానీ ఖచ్చితంగా కేంద్రం పూనుకుంటుంది. పూనుకొని చేస్తే మాత్రమే ఇది అవుతుంది. అయినా ఒక్క బీజేపీతో మాత్రమే పూర్తి కాదు. ఇక్కడ మిగతా బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ను కూడా కలుపుకపోయినప్పుడు మాత్రమే, టీఆర్ఎస్ బీరాలు పలికినంత మాత్రాన వాళ్ళతో కూడా ఒరిగేది ఏం లేదు. బీరాలు పలకద్దు, ఎందుకంటే కాసేపు మాట్లాడాలి కాబట్టి మీరు మాట్లాడతాను, ప్రజలు కూడా అనుకుంటాను హెగి పెగ్గలు మాకు కొడతారు, మళ్ళా అవసరం వచ్చినప్పుడు కలుతారని అనుకుంటాను. ప్రజలే ఒక దిశ చూపెడతారు, ప్రజలు మాత్రమే చూపెడతారు. ఓకే, చివరికి ఒక మాట చెప్పండి. తెలంగాణ రాజకీయాలు మీ విశ్లేషణలో ఏం చెప్తారు? జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ పాలన, ప్రతిపక్షాల పాత్ర ఎట్లా ఉంది? ప్రతిపక్షాల పాత్ర అయితే ఇప్పుడు అనుకున్నంత మెరుగ్గా లేదు. ప్రతిపక్షాల అనైక్యత మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అవకాశంగా ఉన్నది. ప్రతిపక్షాలు ఎన్నాళ్ళు ఇట్లా ఉండవని నేను అనుకుంటానా. ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమం బలమైన ఉద్యమం ఉన్నది కాబట్టి రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్కు అత్యంత సన్నిహితులు రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారు అయితే ప్రధానంగా చెప్తున్న విషయం ఏంటంటే మాత్రం ఇటు ప్రతిపక్షాల అనైక్యతే కాంగ్రెస్కు వరంగా మారబోతుంది. ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఒక్కటైతే మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అధికారం నుండి దూరం చేసే ఒక అవకాశం అయితే ఉంటుంది. కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీలు ఎవరైనా స్థాపించుకోవచ్చు. కవిత కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ అనే పేరు పెట్టుకోవడం కూడా స్వాగతించవలసిందే. ఎందుకంటే అది బీఆర్ఎస్ వాళ్ళు వదులుకున్న పార్టీ. కానీ కేసీఆర్పై ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సరైంది కాదు. అది ప్రజలు కూడా హర్షించడం లేదు. ఇప్పటికైనా కేసీఆర్పై మాట్లాడకుండా విధానపరంగా సాధ్యాలు వాస్తవ రాజకీయ పరిస్థితులపై మాట్లాడితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెనప సమాసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.